₹1,00,000 కట్టండి, ₹1,00,00,000 సంపాదించండి. మీరు అసలు పనే చేయొద్దు. కేవలం మీ ఇంట్లో రోజుకు 1 గంట 2 గంటలు మీ ల్యాప్టాప్ ముందు కూర్చొని కోట్లు సంపాదించండి. ఇలా ఎవరైనా మీ ముందుకు వస్తున్నారా? మిమ్మల్ని వాళ్ళ మల్టీ లెవెల్ మార్కెటింగ్లోకి లాగుతున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నామో దానికి ఒక లీగల్ ప్రూఫ్స్ ఉండాలి. మీరు ఏం పని చేయబోతున్నారు అనేది మీకు తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఒక స్కామ్లోకి లాగుతున్నారు. మీ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు లాగడానికి ఎన్నైనా చెప్తారు, ఫ్యాన్సీ వర్డ్స్ ఎలా అయినా మాట్లాడతారు. బట్ వీటన్నిటికీ ఒకే ఒక్క ప్లాట్ఫామ్ పిరమిడ్ మార్కెటింగ్, పిరమిడ్ స్కామ్ అండ్ మీ అందరికీ తెలిసిన పేరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ. ఈరోజు మనం బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ఒక లేడీకి తన తెలిసిన పర్సనే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ని పరిచయం చేస్తా అంటూ ఒక కెఫేకి తీసుకెళ్ళి తనకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటూ 4.5 lakhs అప్ఫ్రంట్ పే చేయాలి, ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదు అంటూ ఎన్నో మాయమాటలు చెప్పి తనతో ఆ డబ్బులు కట్టించాలని చూశారు. అయితే ఇక్కడ పీపుల్కి అర్థం కాని విషయం ఏంటంటే గోల్డెన్ ఛాన్స్ మనది కాదు, మిమ్మల్ని స్కామ్ చేయబోతున్న వాడిది అని. మల్టీ లెవెల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కామ్, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బులు పోతాయి. ఈ స్కామ్ గురించి పూర్తి డీటెయిల్ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వాళ్ళు ఎలాంటి స్కామ్లో పడకుండా మీరే కాపాడండి. ఇక జరిగిన స్టోరీలోకి వెళ్తే, ఇందాక నేను చెప్పినట్టు ఆ లేడీని తనకు తెలిసిన వాళ్ళే అప్రోచ్ అయ్యి బెంగళూరు వైట్ ఫీల్డ్లో పార్క్ స్క్వేర్ మాల్లో ఒక కెఫేలో ఒక బిజినెస్ మీట్ అని చెప్తూ కొంతమందిని ఇన్వైట్ చేశారు. అందులో వాళ్ళ ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే వాళ్ళ సర్వీస్ గురించి కానీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు 5 సంవత్సరాల్లో 7 కోట్లు సంపాదిస్తారు, 10 కోట్లు సంపాదిస్తారు, మీరు కేవలం ఈరోజు 4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మా దగ్గర 2 స్లాట్స్ ఉన్నాయి, వర్చువల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అమ్ముతాం. కన్ఫ్యూజింగ్గా ఉందా? ఈ కన్ఫ్యూజన్లోనే వాళ్ళు మీకు లేనిపోని ఆశలు క్రియేట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాగేస్తారు. అర్జెన్సీ, స్పాట్లో డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే మీకు ఈ అవకాశమే దొరకదు. ఎలా అంటే నాప్టోల్లో ప్రోడక్ట్స్ అమ్మినట్టు వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. అయితే అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఇది ఒక B2B సెక్టార్లో ఒక వర్చువల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వస్తుంది, పెద్ద పెద్ద బ్రాండ్ ప్రోడక్ట్స్ని మనం తీసుకొని మనం రీటైలర్స్కి అమ్ముతాము, దీని నుంచి మనకి 10 to 14% వరకు కమిషన్ వస్తుంది, ఇలా మనం చాలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళందరికీ లేనిపోని ఆశలు క్రియేట్ చేస్తున్నారు. ఎలాంటి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా లేదంటే కింద స్థాయి నుంచి కష్టపడుతూ వచ్చిన వాడికైనా సరే 4.5 లక్షలతో కోట్లు సంపాదించవచ్చు, ఫ్యామిలీని సెటిల్ చేయొచ్చు, హజిల్ ఫ్రీగా మనం ఎలాంటి పేమెంట్స్ అయినా చెయ్యొచ్చు అనే ఒక కోరికని వీళ్ళు ఎమోషనల్గా దాన్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని పుల్ చేస్తూ ఈ స్కామ్లోకి లాగుతున్నారు. అయితే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఏమో నిజమేనేమో, వర్చువల్ డిస్ట్రిబ్యూషన్ షాప్ అనేది మనం ఇస్తారేమో, లేదంటే 4.5 లక్షల ఇన్వెస్ట్మెంట్తో నిజంగానే కోట్లు సంపాదించవచ్చేమో, పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి తీసుకుంటే కమిషన్ నిజంగానే వస్తుంది కదా అనే డౌట్ చాలామందికి వస్తుంది. అయితే ఇక్కడ సస్పీషియస్ పార్ట్ ఏంటంటే ఆ ఉమెన్ ఆమెకి ఇచ్చిన బిజినెస్ డీటెయిల్ తర్వాత ఆమె రేస్ చేసిన క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆమె కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, GST లేదంటే మిగతా వాళ్ళ అగ్రిమెంట్స్ కానీ వాళ్ళకున్న మిగతా ప్రూఫ్స్ కానీ అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆఖరికి కంపెనీ వెబ్సైట్ గురించి కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇది పబ్లిక్లో ఉంటే చాలామందికి ఆపర్చునిటీ వచ్చేస్తుంది, మా కాంపిటీటర్స్ని మేమే పెంచుకున్నట్టు అవుతుంది అనే కారణంతో డబ్బులు కట్టాకే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము, అన్ని ప్రూఫ్స్ చూపిస్తాము అని చెప్పారు. ఎవరికైనా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే చాలా లీగల్ టర్మ్స్ అనేవి అడ్డొస్తాయి. మీరు పెట్టే ప్రతి రూపాయి MCAకి రిపోర్ట్ చేయాలి, మీ దగ్గర నుంచి వెళ్ళే ప్రతి రూపాయి GSTకి లేదంటే ITకి చూపించాలి. ఇన్ని లక్షలు ఒక పర్సన్ దగ్గర నుంచి 4.5 లక్షలు అంటే ఎంతమంది జాయిన్ అయితే ఎన్ని కోట్ల స్కామ్ అవుతుంది ఇది. వీటన్నిటికీ వాళ్ళు GST రిటర్న్స్ వేస్తున్నారా? వీటన్నిటికీ వాళ్ళు షేర్స్ అలొకేట్ చేస్తున్నారా? వీటన్నిటికీ లేదా వాళ్ళు ఈక్విటీ ఇస్తున్నారా? డబ్బులు కడుతున్నాం సరే, మనకేమొస్తుంది లీగల్ డాక్యుమెంట్ అనేది కూడా ఆలోచించాలి. ఎవరైనా సరే మీకు ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, పే ఫస్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ అనే మాట చెప్పారో ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. దాట్స్ యువర్ ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. వీలైతే పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయండి వాళ్ళపైన. ఓకే, ఫస్ట్ థింగ్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసుకుందాం. ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తారు. వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ GST రిటర్న్స్ కానీ, వాళ్ళ IT రిటర్న్స్ కానీ
అడిగినప్పుడు ఈజీగా చూపిస్తారు. బికాజ్ మీరు అందులో డబ్బులు పెడుతున్నారు అంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు యాక్సెస్ దెమ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. బట్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రోడక్ట్స్ అమ్ముతాము అనే పేరుతో ఎప్పటికీ ఆ ప్రోడక్ట్స్ మీకు కనబడవు. ఒకవేళ మీ దగ్గరికి ఆ ప్రోడక్ట్స్ వచ్చి అమ్మినా సరే అవి డ్యామేజ్డ్ కానీ మరో రకంగా పనికి రాకుండానే ఉంటాయి. అయితే వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అంటే మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చూపించి మీకు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే మీకు ఈ ఆపర్చునిటీ మిస్ అవుతారు, కొన్ని స్లాట్స్ మాత్రమే ఉన్నాయి, కొంతమంది మాత్రమే మాకు పార్ట్నర్గా అవ్వగలరు అని ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ డబ్బుల్ని లోన్స్గా గాను లేదంటే మరో విధంగా డబ్బులు మీరు పెట్టేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈమె చెప్పిన డీటెయిల్ ప్రకారము ఎవరితోని చెప్పొద్దు, డబ్బులు సంపాదించిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు అని వీళ్ళు ఆ మీటింగ్లో చెప్పారంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్స్ మీరు ఈ డబ్బులు కట్టి వాళ్ళ టీంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే టాస్క్ ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్సా? కాదు, మీలాగే మరికొందరిని ఆ డబ్బులతో జాయిన్ చేయించాలి, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది చెప్తారు. అర్థం కాలేదు కదా? ఓకే, మీరు దేనికి జాయిన్ అవుతున్నారు? మీకు ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇస్తారు, దానికి మీరు 4.5 లక్షలు కట్టాలి, కొన్ని పెద్ద బ్రాండ్స్ యొక్క ప్రోడక్ట్స్ వస్తాయి, వీటిని మీరు రీటైల్స్కి అమ్మాలి, మీరు ఒక సప్లై చైన్ మోడల్లో ఉంటారు. మీరు ఒక వర్చువల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మీరు ఒక ఓనర్గా వాళ్ళు చూపిస్తారు. కానీ ఇందులోంచి డబ్బులు తక్కువ వస్తాయి, మీరు మరికొందరిని ఇలాగే తీసుకురండి, దాని నుంచి మీకు కమిషన్ ఇస్తాము, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మీరు కార్లు బంగ్లాలు అన్నీ కొనేయచ్చు అని చెప్పి వన్స్ డబ్బులు కట్టిన తర్వాత ఇది రివీల్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు ఇది కొంత డౌట్ స్టార్ట్ అవుతుంది. ఫస్టే డౌట్ రావాలి, లీగల్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు, కంపెనీ వెబ్సైట్ చూపించను, డబ్బులు కట్టాకే ఇస్తాను అన్నప్పుడు మీకు డౌట్ రావాలి. కానీ అది దాటిన తర్వాత ఇది ఈ స్కామ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ ఇంకొకరిని జాయిన్ చేయాలి. మన స్టాలిన్ సినిమాలో ఉంటుంది కదా, నువ్వు ముగ్గురికి మంచి చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి మంచి చేయాలి, ఇదంతా చెప్తారు. కానీ ఇక్కడేంటి, నువ్వు ముగ్గురిని బకరా చేయి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని బకరాలు చేయి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి బకరాలు చేయమని చెప్పి ఈ స్కామ్స్ అనేవి నడుస్తాయి. ఇదంతా మీరు గమనిస్తే ఒక పిరమిడ్లా ఫామ్ అవుతుంది. ఈ ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేస్తాడు, తర్వాత వాళ్ళ కిందకి ఎలా చైన్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కడు మల్టిపుల్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటాడు, డబ్బులు కట్టించుకుంటాడు. అయితే ఇక్కడ లాభపడేది ఎవడు? స్టార్టింగ్లో ఉన్న ఈ ముగ్గురు మాత్రమే, లేదంటే స్టార్టింగ్లో ఉన్న ఒక 3 లెవెల్స్ మాత్రమే. ఈ కింద ఉన్న వాళ్ళంతా ఏదో కష్టపడిపోతున్నాం, మేము చేసేస్తున్నాం, డబ్బులు సంపాదించేస్తున్నాం. అయితే చాలామందికి డబ్బులు కూడా వస్తున్నాయి. ఎంతకాలం వస్తుంది ఈ స్కామ్ బయటికి పడినంత వరకు? వన్స్ మీరు ఇందులో డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు అంటే మీరు కూడా దోషులు అవుతారు. బికాజ్ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళనే జాయిన్ చేపిస్తున్నారు, మీరు వాళ్ళకి లేనిపోని ఆశలు క్రియేట్ చేసి జాయిన్ చేపిస్తున్నారు. సో మీరందరూ కూడా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళే అవుతారు. అయితే త్వరగా రియలైజ్ అయ్యి మీరు ఇందులోంచి బయటకు వస్తే మాత్రం చాలా మంచిది. ఇక్కడ ఇంకా సాడ్ పార్ట్ ఏంటో తెలుసా? మనము ఇందులో ఏదో సంపాదిద్దాము అని వన్స్ ఇలాంటి ఒక టీంలోకి జాయిన్ అయ్యి లేదంటే ఇలాంటి ఒక స్కామ్లో మనకు తెలియకుండా ఇరుక్కున్నాక మనం ఫస్ట్ టార్గెట్ చేసేది ఎవరిని? మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని మాత్రమే. నేను డబ్బులు సంపాదిస్తాను, నా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలని ఫస్ట్ మనం వాళ్ళని అప్రోచ్ అవుతాం. మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే నేను ఇలా ఒక దగ్గర జాయిన్ అయ్యాను, నాకు ఇలా డబ్బులు వస్తున్నాయి, నువ్వు కూడా జాయిన్ అవ్వు, ఇంత కడితే చాలు, ఇంత వస్తాయి అని వాళ్ళని మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనల్ని నమ్ముకున్న వాళ్ళనే మనం ఇందులో ఇరికిస్తున్నాం. ఆ డబ్బుల్ని వాళ్ళ చేతి కూడా కట్టిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి, 4.5 లక్షలు నుంచి 15 లక్షల దాకా వీళ్ళు కట్టించుకుంటున్నారు. మనం లియెస్ట్ 4.5 లక్షలే అనుకుందాం. 4.5 లక్షలు అంటే ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే ఒక యావరేజ్ ఎనీ ఎంప్లాయీ శాలరీ 4.5 లక్షలు. ఇంకా చెప్పాలి అంటే బయట మార్కెట్లో చాలామంది 3 lakhsకి 3.5 lakhs per annum మాత్రమే సంపాదిస్తున్నారు. అలాంటిది 4.5 లక్షలు అంటే చిన్న విషయం కాదు. ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తున్నాయి ఇలాంటి స్కామ్స్. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఈ మధ్య కనిపించట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. వాటి పేర్లు మార్చుకుంటూ దాని ప్రాసెస్ మార్చుకుంటూ ఎట్ ద ఎండ్ వచ్చేసరికి ఈ పిరమిడ్ మాత్రమే ఉంటుంది. అయితే మనం మళ్ళీ ఈ ఉమెన్ స్టోరీలోకి వస్తే, ఈమె రెడిట్లో ఆమెకు జరిగిన ఎక్స్పీరియన్స్ మొత్తం పోస్ట్ చేసిన తర్వాత ఆ కింద కమెంట్స్లో చాలామంది దాని రిలేటెడ్ స్కామ్స్ అండ్ సేమ్ స్కామ్స్ గురించి కామెంట్ చేశారు. ఎస్,
దాంట్లో ఇంకో కమెంట్, ఒక సిఏ ఆయన కూడా ఇలాంటి ఒక తెలిసిన వాళ్ళు తన ఫ్రెండ్ ఎవరో పిలిచారని చెప్పి ఇలాంటి ఒక మీటింగ్లో అటెండ్ అయితే ఆయన కొన్ని లీగల్ క్వశ్చన్స్ అడిగితే ఇతనికి సంపాదించుకునే ఆలోచన లేదు, ఏదో బ్లఫ్ చేయడానికి వచ్చాడని చెప్పి అతని మీద తిరిగి నింద మోపించి ఆ మీటింగ్ నుంచి పంపించేశారంట. ఇఫ్ లీగల్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేని బిజినెస్ కానీ కంపెనీ కానీ ఎలా నిజం అవుతుంది, ఎలా వాళ్ళు జెన్యూన్ అవుతారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తే. అండ్ ఇది ఒకటే కాదు, ఇండియాలో 6,000కు పైగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ తాలూకా కంపెనీస్ నడుస్తున్నాయి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సెయింగ్ దట్ ఇట్స్ అన్ ఇల్లీగల్. డబ్బులు ఇలా పేమెంట్ చేయడం కానీ తీసుకోవడం కానీ కంప్లీట్లీ ఇల్లీగల్. బేసికలీ ఈ స్కామర్స్ మీ మైండ్ సెట్తో ఎలా ఆడుకుంటారంటే మీ సైకలాజికల్ ట్రిక్స్ని యూజ్ చేస్తారు. అర్జెన్సీ, మిమ్మల్ని ఎంత తొందర పెడతారంటే ఇది అర్జెంటుగా మీరు తీసుకోవాలి లేకపోతే మీ లైఫే వేస్ట్ అనే అంత అర్జెంటుగా వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తారు. సీక్రెసీ, ఇది మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకండి. డబ్బులు సంపాదించిన తర్వాత ఆటోమేటిక్గా చెప్తే వింటారు, ఇప్పుడు చెప్తే నమ్మరు అని వాళ్ళే అంటారు. అథారిటీ, మాకు పెద్ద పెద్ద బ్రాండ్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో ఉంటారు అని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. అండ్ అట్ ద ఎండ్ ఎక్స్క్లూజివిటీ, చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి, మీరు తీసుకోకపోతే మరొకరు తీసుకుంటారు అనే ఒక కంగారుని మీలో క్రియేట్ చేస్తారు. అయితే ఇన్ని మార్కెట్లో తెలుస్తున్నాయి, ఇన్ని న్యూస్ల్లోకి వస్తున్నాయి, ఇంకా జనాలు ఈ స్కామ్లో ఎలా పడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది స్కాముల్లో పడుతున్నారు. బికాజ్ ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. అండ్ ఇలాంటి స్కామర్స్ మీరు పనే చేయక్కర్లేదు, మీ దగ్గరికే డబ్బులు వస్తాయి. మీరు ఇంట్లో కూర్చొని 1-2 గంటలు మీ ల్యాప్టాప్ ముందు మీరు ఒక కోఆర్డినేట్ చేసుకుంటే చాలు మీకు డబ్బులు వస్తాయంటే ఎవరు ఆశపడకుండా ఉంటారు. వన్ థింగ్, గ్రీడ్ అనేది మీ లైఫ్ని, మీ ఫ్యామిలీని అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని కంప్లీట్గా చంపేస్తుంది. ఎలాంటి బిజినెస్ అయినా సరే కష్టం ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఏంటో మీకు తెలుస్తుంది బిజినెస్లో. అలాంటి బిజినెస్ మాత్రమే సక్సెస్ అవుతుంది, మీకు రేపు పొద్దున్న డబ్బులు చేసి పెడుతుంది. ఇలా కూర్చున్న చోటకే డబ్బులు వచ్చేస్తాయి, నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే చాలు అన్ని కోట్లు వచ్చేస్తాయి అంటే ఇదంతా బుల్షిట్. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బిజినెస్ డీటెయిల్స్ నేను చెప్పను, డబ్బులు పెట్టు నీకు కోట్లు వచ్చేస్తాయని అంటే మాత్రం అది ట్రాప్. మీరు ఇమ్మీడియట్గా ఇందాక చెప్పినట్టు ఇమ్మీడియట్గా మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, లీగల్ యాక్షన్ వాళ్ళపైన తీసుకోవాలి. ఆ ట్రాప్లో మీరు పడకుండా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పడనివ్వకుండా. ఓకే, ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మీరు ఇలాంటి స్కామ్ గురించి తెలియగానే గుడ్డిగా నమ్మేసి డబ్బులు కట్టకుండా మీ వెల్ విషర్ ఆర్ మీ గైడ్ ఎవరైనా ఉన్నారు, లేదంటే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరితో ఈ ఐడియాని షేర్ చేసుకొని డబ్బులు పెట్టాలా వద్దా అనే డెసిషన్ తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఆ కంపెనీ గురించి తెలియగానే దాన్ని గూగుల్లోకి వెళ్ళి ఆ కంపెనీ నేమ్తో పాటు పక్కన ఫ్రాడ్ ఆర్ స్కామ్ అనేది ట్యాగ్ యాడ్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకోండి. ఒకవేళ అక్కడికి రాలేదు, కంపెనీ వాళ్ళనే వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్, వాళ్ళ జిఎస్టీ, ఐటీఆర్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ వాళ్ళని డీటెయిల్స్ అడగండి. అండ్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్స్ని తీసుకొని చదవండి. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, అవి దగ్గరుండి మీరు అనాలిసిస్ చేయండి. అండ్ ఇన్ ద ఎండ్, వెరీ ఇంపార్టెంట్లీ, ఇలాంటి స్కామ్ గురించి తెలియంగానే లీగల్ యాక్షన్ తీసుకోండి. రిమెంబర్, యువర్ హార్డ్ అండ్ మనీ నీడ్స్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్. మీరు కష్టపడి సంపాదించి సేవ్ చేసుకున్న ప్రతి రూపాయిని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనాలి అంటేనే అంత ఆలోచిస్తాం కదా, ఇలాంటి స్కామ్స్లో పడే ముందు ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగలేమా? ఒక ఫోన్ కొనాలి అంటే మీ చుట్టుపక్కల ఒక 10 మందిని అడుగుతారు, మీ యూట్యూబ్లోకి వెళ్ళి ఒక 10 రివ్యూలు చదువుతారు. ఒక చిన్న ఫోన్ 10,000-15,000 రూపాయల ఫోన్ కొనడానికి ఇంత ఆలోచించినప్పుడు, ఇంత వేలకు వేలు ఇన్వెస్ట్ చేసినప్పుడు, లక్షల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంత అర్జెంట్లో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మీ దగ్గర అంత అర్జెంటుగా రుద్దాల్సిన అవసరం ఏముంది మీ చేత డబ్బులు కట్టించుకోవడానికి? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ పేర్లు మార్చొచ్చు, వాటి ప్రోడక్ట్స్ మార్చొచ్చు, సర్వీసెస్ మార్చొచ్చు, కానీ ప్యాటర్న్ ఒక్కటే. ఆ ప్యాటర్న్ని మీరు గుర్తించాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటూ వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మీరే కాపాడండి.
ఈ స్కామ్ కానీ లేదా ఇలాంటి రిలేటెడ్ స్కామ్ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇరుక్కొని ఉండుంటే, డబ్బులు కట్టుంటే ఆ స్కామ్ తాలూకు డీటెయిల్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని గురించి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్, స్టే అలర్ట్ అండ్ సెక్యూర్ యువర్ మనీ.